మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఖమ్మం వెళ్ళాం కదా, ఇక వెళ్ళగానే అక్క పిల్లలకి దోశలు పోసి పెడుతుందండి, తినిపిస్తుందనమాట. అసలు కంటే కొసరు ముద్ద అంటారు కదా, తన పిల్లలు చిన్నప్పుడు పెట్టిందో లేదో ఇలా తెలియదు. పనులు అంటే వ్యవసాయ కుటుంబం కాబట్టి ఆ పనులల్లో పెట్టిందో లేదో కానీ వీళ్ళకైతే మంచిగా పెట్టిద్దండి. టిఫిన్ అయినా అన్నమైనా ఆఖరికి మామిడి పండ్లు జామ పండ్లు కూడా కోసి తన చేతితోనే పెట్టిద్ది అనమాట. అంత ప్రేమ. చాలామంది అడుగుతున్నారు మీ అక్క ఎక్కడ ఉంటుందని. ఎక్కడ ఉంటుంది? అక్క వాళ్ళ ఊరు కప్పలబంధం. కప్పలబంధంలో తన ఇంట్లో ఉంటుంది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే బావలేరు, చనిపోయారు. అక్క వాళ్ళది మాకులక్కే వ్యవసాయం కుటుంబం అండి. అయితే పెద్ద కాలువ పక్కన అక్క వాళ్ళ పొలం. ఇక ఆ కాలువలో ఒక ఇద్దరు ముగ్గురు కలిసి మోటార్లు తింపుకొని పంట పండించుకుంటారు. ఒకరోజు మోటార్ ఆటలేదని ఒక ముగ్గురు కలిసి బావతో పాటు ఇంకొక ఇద్దరు మోటార్ చూడటానికి వెళ్తే మోటార్ ఆటలేదని ఏందో గాలి పైపులో నీళ్ళు పోయటం అలా పొయ్యాలని ఒక ఇద్దరు మనుషులు కాలువలోకి దిగారు, నడుముకు తాడు కట్టుకొని. అయితే బావ కాలు జారి కాలువలో పూర్తిగా పడిపోయాడు. ఇక తనతో పాటు ఇంకొక అతను పడ్డాడు. ఒక అతను ఏమో కాపాడాలని కాలువలోకి దూకిండు కానీ అతని వల్ల కాలేదు. అతను బయటకు వచ్చేసాడు. బావను ఇంకొక అతను ఒక్కరోజే చనిపోయాడు. చాలా బాధాకరమైన విషయం. ఇది జరిగి 2 సంవత్సరాలు అవుతుంది. ఇక అక్క వాళ్ళ అత్తగారు ఉన్నారండి. ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారు. అక్క వ్యవసాయం చూసుకుంటూ పనికి వెళ్తూ ఉంటుంది. వాళ్ళ అత్తగారు ఇంటి దగ్గర ఉంటారు.